మాకు సభ్యులు లేనప్పటికీ రాజ్యసభలో నలుగురికే పరిమితంగా ఉన్న మా సభ్యుల సంఖ్య అయినప్పటికీ మా నాయకులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ అవసరాలపై తెలంగాణపై జరుగుతున్న అన్యాయం కానీ దౌర్జన్యం కానీ దోపిడీ కానీ దానిపై పోరాడటానికి నలుగురితో ఉన్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఈ పార్లమెంట్లో ఉపయోగించడం జరుగుతుంది. దానికి ఉదాహరణ నిన్న కానీ ఈరోజు కానీ గోదావరి జలాలపై అనుమతి లేకుండా కిందున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉందని కేంద్ర ప్రభుత్వం వారి బలాలపై నిల్చుందని ఆ ధైర్యంతో ధీమాతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మేము నిన్న కానీ ఈరోజు కానీ అడ్జర్న్మెంట్ మోషన్ గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై ఇవ్వటం జరిగాది. నిన్న మీ అందరికీ తెలుసు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి. ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు నిధులు నియామకాలతో అనేక సంవత్సరాలు జరిగిన ఆ ఉద్యమం 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఆనాటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో నీటి వివాదాలు లేకుండా తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్క బొట్టు నీళ్లు వారి హక్కులో ఉన్నాయి అందించడంలో అనేక కార్యక్రమాలు మిషన్ కాకతీయతో మొదలు పెడితే మరి చివరికి కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులతో ఈరోజు 2024 వరకు భారతదేశంలో అతి పెద్ద వడ్ల ఉత్పత్తి చేసే రాష్ట్రంగా మరి ఒక డ్రౌట్ ప్రోన్ రాష్ట్రం నుంచి నంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసర్ దాంతోపాటు అలాగే మిగతా పంటల్లో కూడా అనేక ప్రొడక్షన్ పెంచుతూ ఈరోజు దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మార్చారు. దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలంటే నిన్ననే సివిల్ సప్లైస్ మినిస్టర్ మన తెలంగాణ ఫిలిప్పీన్స్ మినిస్టర్తో మాట్లాడాడు. మా దగ్గర అంటే ఎక్సెస్గా ప్యాడీ పంట ఉంది, మా దగ్గర ఫిలిప్పీన్స్ మన దగ్గర బియ్యం కొంటారు, బియ్యంతో పాటు వడ్లు కూడా ఖరీదు చేయండి అని చెప్పడమే ఈరోజు మరి తెలంగాణ సాధించిన ఒక ఘన కార్యక్రమానికి అదొక చిన్న ఉదాహరణ. కానీ జరిగేది ఏంటి, తెలంగాణలో 2 పిల్లర్లు కూలిపోతే కాళేశ్వరంలో 2 సంవత్సరాల నుంచి దాని చుట్టే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడనేమో 2 పిల్లర్లను పట్టుకొని రాజకీయం చేస్తున్నారు. 200 టీఎంసీ గోదావరి జలాలు దోపిడీ అయితే మాత్రం ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన లేదు, పోరాటం లేదు. ఇది వ్యత్యాసం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుతం పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. అందుకే బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుల ఆదేశాల మేరకు మరి మేము ఈరోజు పెద్ద ఎత్తున మా వంతు కృషి చేస్తూనే ఉన్నాం. గోదావరి జలాలపై మాకు చాలా స్పష్టత ఉంది. గోదావరి జలాలపై గతంలో కూడా మా పార్టీ పెద్దలు పత్రికా విలేకరుల ద్వారా చాలా స్పష్టంగా వివరణ ఇవ్వటం జరిగాది. అయినప్పటికీ కూడా ఢిల్లీలో మాత్రం స్పందన రావటం లేదు. ఢిల్లీలో ఒక జాతీయ పార్టీ గల కాంగ్రెస్ పార్టీ అయినా అటు బీజేపీ అయినా వారు ఎంతైతే స్పందించాలనో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక చిన్న రాష్ట్రం తెలంగాణ, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, కానీ కనీస మరి సపోర్ట్ లేని వాతావరణం మాకు ఢిల్లీలో కనిపిస్తుంది. అందుకు దీనిపైన ఈరోజు పార్లమెంట్లో మీరు చూస్తున్నారు గత 10 రోజుల నుంచి మరి ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకే అంశాన్ని పట్టుకొని మరి ఏ విధంగానైతే సభ వాయిదా అవుతుందో దీనివలన చిన్న పార్టీలు, మాలాంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అనేక రాష్ట్రాలు వారి సమస్యలు చెప్పుకునటానికి, సమస్యల్ని చెప్పి ఆకర్షించి పరిష్కరించడానికి అవకాశం, వేదిక అది కేవలం పార్లమెంటే ఉంటుంది. మరి పార్లమెంట్లో మరి మా నోరు నొక్కే ప్రయత్నం మరి మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. గోదావరి పైన మా స్పష్టత ఉంది. మీరు ఆ రోజు ఎస్టాబ్లిష్ అయిన నీళ్లతో పాటు ఎక్సెస్ వాటరా, ఫ్లడ్ వాటరా, దానిపై మీరు కమిటీ ఏర్పాటు చేయండి. ఆ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత కన్సెన్సస్ ద్వారా 2 రాష్ట్రాల ఒప్పందం తర్వాత ఒక నిర్ణయంకి వచ్చిన తర్వాత మరి కింది రాష్ట్రాలు ఏ ప్రాజెక్టు కట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఏదో నీళ్ళు ఎక్సెస్ ఉన్నాయని చెప్పారని ఇటువంటి తప్పు మాటలతో ప్రజల్ని మోసం చేస్తూ
తెలంగాణకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని మర్చిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మీరు చూస్తారు, రెండో ప్రధానమైన సమస్య ఈరోజు బీసీ రిజర్వేషన్ పైన తెలంగాణ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా. మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, టెంట్ హౌస్లో పోరాటన జరగదయ్యా, పార్లమెంట్ హౌస్లో పోరాటన జరగాలి అని. ఈరోజు పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్లో ఏమవుతుంది అంటే, మన తెలంగాణలో ఒక ఉదాహరణ చెప్తుంటారు, రెండు పెద్ద ఎద్దులు పొడుచుకుంటే కిందున్న గడ్డి ఎండిపోతుంది అంటారు. అంటే ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో కిందున్న గడ్డి అంటే నేను చెప్పేది సమస్యలు. ఈరోజు ప్రధాన సమస్య ఉదాహరణకు బీసీ రిజర్వేషన్స్. మరి తెలంగాణ ఇస్ అ మోడల్ ఫర్ ద కంట్రీ అని చెప్పిన రాహుల్ గాంధీ కంట్రీకి జాతికే మోడల్ అన్నప్పుడు ఆ పార్టీకి సంబంధం ఉన్న జాతీయ నాయకులే నిన్న హాజరు లేరు. సో ఈ విధమైన డబుల్ స్టాండర్డ్స్, మోసం చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని మేము ఖండిస్తున్నాం. మరి మీకు ఇంత ఒక నేషనల్ మోడల్ అని చెప్పినప్పుడు మరి ఈరోజు పార్లమెంట్లో అంశాన్ని ఎందుకు లేవనెత్తడం లేదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున వీఆర్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్. దీంతో పాటు మీరు చట్టాలు తీసుకొచ్చారు. చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఇంటెంట్ కంటెంట్ చూస్తారు. అంటే మీ ఉద్దేశం ఏంటి, మీ లక్ష్యం ఏంటి, మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి. మీ ఇంటెంట్ చట్టంలో రిజర్వేషన్ చేయాలంటే దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మీరు చేయవలసిన కార్యక్రమాలు, మీ చేతిలో ఉన్న కార్యక్రమాలు, మీ ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న కార్యక్రమాలు మరి ఎందుకు చేయటం లేదనేదే మా ప్రశ్న. మీరు ఈరోజు సబ్-ప్లాన్ చేస్తున్నారు బీసీస్కి, లేకుంటే సంవత్సరానికి ఇంత బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. దీనికైతే చట్టాలు అవసరం లేదు, అనుమతులు అవసరం లేవు కేంద్రాన్ని. అదివన్నీ మీ పరిధిలో ఉన్నాయి. ఈ అంశాలను మీరు అమలు చేసి వచ్చి ఢిల్లీలో ధర్నా పెడితే అప్పుడు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉన్న బీసీ వర్గాలకు మరొక విశ్వాసం కలిగేది ఉంటుంది. మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నాం. మా ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి బీసీ వర్గాలకు ప్రత్యేకంగా ప్రతి ఒక్క వర్గాన్ని నెంకుతూ తీస్తూ వారిని ఆర్థికంగా బలపరచడానికి మరి మా రాష్ట్ర బడ్జెట్ ప్రణాళికలు తయారు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసిన అంశాలు మీరు చూశారు. అందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ తరఫున మా సంఖ్య తక్కువ, మా నోరు మాత్రం బలంగా ఈ ఇరిగేషన్ పైన, బీసీ రిజర్వేషన్స్ పైన, తెలంగాణకు కావలసిన ప్రతి ఒక్క వాట పైన మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మా పార్టీ డిప్యూటీ లీడర్ వడ్డిరాజు రవిచంద్ర గారు మరి వారు కూడా ఈ అంశంపై బాగా డీటెయిల్గా వారు పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి వారు కూడా మరి కొన్ని అంశాలు హ్యాక్ చేస్తారు. సీటింగ్ వాళ్ళే అది డిసైడ్ చేసి. ముందుగా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ మరియు ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దినోత్సవం, చేనేత కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బీసీల గురించి నిన్న ఢిల్లీలో జరిగినటువంటి పెద్ద హై డ్రామా, తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఒక ట్రైన్లో తీసుకొచ్చిన ట్రైన్లో ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ చివరికి ఇక్కడికి వచ్చేసరికి ఎంతమంది ఉన్నారు, వేదిక మీద ఎంతమంది ఉన్నారు, కింద ఎంతమంది ఉన్నారు, అసలు మీ పోరాటం ఏంటిది, దేనికోసం తీసుకొచ్చారు, ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్ర బీసీ సోదరులందరికీ కూడా మనం చర్చించుకోవాల్సిన అంశం మీద నేను కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్న సూటిగా. మీరు నిన్న మాట్లాడిన ప్రముఖులందరూ కూడా దేశంలో అతి గొప్ప రోల్ మోడల్, రేర్ మోడల్ అని చెప్పుకునే బీసీల సర్వే ఎంతవరకు సైంటిఫిక్గా చేశామని చెప్తున్నారు. అసలు మీ సర్వే ఎంతవరకు కరెక్ట్? 2014లో గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసి బీసీల సంఖ్య అప్పుడు 1,85,00,000 చిల్లర సంఖ్యను 51 పాయింట్ చేంజ్ ఓన్లీ బీసీలను చూపిస్తే, ముస్లిం సోదరులు కాకుండా చూపిస్తే, మీరు దాన్ని 1,65,00,000 మాత్రమే, దాదాపు 20 నుంచి 22 లక్షల సంఖ్యను 2014 కంటే తక్కువ చూపించి మేము సైంటిఫిక్గా సర్వే చేశామని చెప్పారు.
46% బీసీలను చూపించారు. 52% సుమారు ఉన్నటువంటి బీసీలు ముస్లిం సోదరులు కాకుండా ముస్లిం సోదరులతో కలిపితే 62% వచ్చే సంఖ్యను మీరు 56% చూపించారు. అది మీ సైంటిఫిక్ సర్వే. దానికి మళ్ళీ అడిగితే ఇంకా సర్వే ఆన్లోనే ఉంది, ఇప్పుడు కూడా చేయించుకోవచ్చు, కొంతమంది లేరు చేసుకోవచ్చు అని చెప్పారు. అక్కడ అది అసంపూర్తిగా, దానికి ఒక శాంటిటీనే లేదు. ఎవరితో చేయించాలి సర్వే? ప్లానింగ్ బోర్డుతో కాదు కదా, కమిటీతో కాదు కదా. ఎవరితో చేయిస్తే సర్వేకు ఖచ్చితంగా శాంటిటీ వస్తుందో అలా చేయకుండా మమ అనిపించేసి సరే చేశామనిపించారు. అది 46, 52, 62 కాసేపు పక్కవ పెడితే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఖచ్చితంగా 42% బీసీలకు మేము ఇమీడియట్గా చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు పరుస్తామని చెప్పేసి మా బీసీ సోదరి మనందరినీ నమ్మించి దానికి తోడుగా అనేక 432 హామీలతో మా బీసీ సోదరులందరూ కూడా నిజం కూడా కేసీఆర్ గారు 10 ఏళ్లలో బ్రహ్మాండంగా పాలించారు. అనేక నీళ్లు, నిధులు, నియామకాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేశారు. ఈయన ఇంతకంటే ఎక్కువ చెప్తున్నాడు కదా, ఒకసారి మార్పు చేసి ఒకసారి వేసి చూద్దాం, మనకి ఇంతకంటే ఎక్కువ వస్తుంది అంటున్నారు కదా. 10,000 స్కీమ్ను 10,000 రైతు బంధు 15,000 అని ఇవన్నీ అని చెప్పి అలివిగాని హామీలతో ఇచ్చి దాంట్లో ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది 42% కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. అయ్యా మీరు సర్వే అంటూ చెప్పి చేశారు, అది కంప్లీట్ కాకుండానే ఇక రిజర్వేషన్ల ప్రక్రియ దానికి లోక్సభ ఎన్నికల ముందు ఒకసారి తీసుకొస్తారు. ఇక ఇప్పుడు ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏదో గోల్మాల్ ఏదో అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుంది అని తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు దీన్ని ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందే 42% బీసీలకు అమలు చేస్తాం మేము అని చెప్పేసి మొదలుపెట్టారు. దాన్ని నిజంగా మీరు అసెంబ్లీలో చర్చ పెడితే చిత్తశుద్ధితో తెలంగాణలో తొలి అసెంబ్లీలోనే 2014లోనే బీసీలకు ఆనాటి పరిస్థితులు 33% రిజర్వేషన్ బీసీలకు, మహిళలకు 33% రిజర్వేషన్ను ఆ రోజే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపించినటువంటి చరిత్ర గౌరవనీయులైన కేసీఆర్ గారు. అవన్నీ తెలుసుకొని 2018లో కూడా ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి దాని ద్వారానైనా ఆర్డినెన్స్ ద్వారానైనా ఏదో విధంగా బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు పోరాటం చేసిన విషయం తెలిసిందే. దాన్ని కోర్టులో ఎదుర్కోవడం జరిగింది, సవాల్ చేయడం జరిగింది, అక్కడ కొట్టివేయడం జరిగింది. దాని మీద ఎలక్షన్లో పోతే మీరు బనకచెర్ల దగ్గర రిజర్వాయర్ దగ్గర పోతేనేమో ఇది బ్రహ్మ పదార్థం 3,000 టీఎంసీలు నీళ్లు మిగులు జలాలు ఉన్నాయి, అక్కడ ఆయన పుట్టించిన పంచాయతీ అని చెప్పేసి అక్కడ మమ్మల్ని బదనాం చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సీలింగ్ పెట్టారు, లేకపోతే అంటే అయిపోయేది నేను చేసేవాడిని చెప్తారు. బీసీ రిజర్వేషన్లు ఎవరు చేస్తే అవుతుందో ఒక తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేసేటట్టయితే వారు సీలింగ్ పెడితే మీరు తీసేసి చేయొచ్చు కదా. ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పండి. బీసీ సోదరులను ఇంకా మోసం చేయడానికి, బీసీ సోదరులు ఎప్పుడూ మిమ్మల్ని మోయడానికి ఒంటెలు కాదు, గుర్రాలు కాదు ప్రయాణం చేయడానికి. ఖచ్చితంగా కూడా పులులు సింహాలు అవుతారు. అవసరమైన రోజు పులులు సింహాలు అవుతారు, పాములై కాటేస్తారు. మీరు పులి మీద స్వారీ చేస్తున్నారని లాస్ట్ టైమే చెప్పాను. బీసీలనే రాజకీయ చదరంగంలో బీసీలతోని మీరు ఒక పరమపద సోపాన పటం కైలాసంలో ఆడి నిచ్చెన ద్వారా పైకొచ్చారు, బీసీల నిచ్చెన ద్వారా పైకొచ్చారు. అదే పటంలో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, హైదరాబాద్లో కూడా చెప్పారు, అదే పటంలో పెద్ద పాములు కూడా ఉంటాయి, అవి మింగేసి మిమ్మల్ని భూమి మీదకి కూడా తెస్తాయని చెప్పాను. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే మీరు అసెంబ్లీలో బిల్లు పెడితే చర్చలో బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా సపోర్ట్ చేసింది, బీజేపీ సపోర్ట్ చేసింది, అన్ని పార్టీలు సపోర్ట్ చేశారు. బిల్లును మీరు తీసుకొచ్చి త్రూ గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి పంపించారు. ఆ బిల్లు అక్కడ పెండింగ్ ఉంది. దాని తర్వాత అది వస్తలేదని చెప్పేసి హడావుడిగా హైకోర్టు మొట్టికాయలు వేయగానే సెప్టెంబర్ లోపు ఎలక్షన్ పెట్టండి అని చెప్పగానే 30th పెట్టమని అని చెప్పగానే మేము ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తామని చెప్పారు. మీకు తెలియదా? అనుభవజ్ఞులు లేరా? ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు? 2018లోనే అలాంటి ప్రయత్నం కేసీఆర్ గారు బీసీలకు ఎక్కడ వీలైతే అక్కడ న్యాయం చేయడానికి వెనుకాడరు, పోరాటం చేస్తారు అని తెలియదా? చేశారు ఆ ప్రయత్నం కూడా. కానీ మీరు అది కూడా
అదే గవర్నర్ గారికి ఆర్డినెన్స్ బిల్ పంపించారు. ఒక బిల్లును రాష్ట్రపతి గారి దగ్గర పంపించిన గవర్నర్ గారిని అది రాకముందే, అది డిసైడ్ కాకముందే ఆర్డినెన్స్ మీకు ఎలా ఇస్తారని అది తెలియకుండా దాంట్లో కూడా షెడ్యూల్ 9 చేర్చమని చెప్పేసి కూడా మీరు ఎక్కడా అడగలేదు. మీరు ఓన్లీ 31C కింద ఈ బిల్లులకు రక్షణ కల్పించండి అని మాత్రమే అడిగారు. అంటే మీలో ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను అడుగుతున్నాను, మీరు మీ చేతిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీ చేతిలో ఉన్నటువంటి నిధులు పెట్టరు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పేసి 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం, బీసీలను అభివృద్ధి చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన మీరు 20,000 కోట్ల బడ్జెట్ మాట మాట్లాడారు. మీ దగ్గర ఉన్నటువంటి మంత్రులు బీసీ సోదరులు 42% ప్రకారం కానీ మీ దగ్గర ఎంతమంది మంత్రులు ఉన్నారు? 2 మంత్రులు ఉంటే మొన్నొక్కరికి ఇచ్చారు, 3 మంత్రి పదవులు ఇచ్చారు. ఇంకా మిగిలిన 3 మంత్రి పదవులు 3 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వండి. యాదవ్ సోదరులకు లేదు, ఒక లంబాడి సోదరులకు లేదు, మున్నూరు కాపుకు లేదు, ముస్లింలకు లేదు, రజకులకు లేదు. బీసీ సోదరులందరూ చాలా ఉన్నాయి. మీరేమిస్తున్నారు? కార్పొరేషన్లు ఇవ్వరు, నిధులు ఇవ్వరు, పదవులు ఇవ్వరు, కనీసం ఏమీ ఇవ్వరు. మీ చేతులున్న ఏం చేయకుండా తగుదనమ్మా అని అందరినీ ఢిల్లీ తీసుకొచ్చి జంతర్ మంతర్లో ఒక జంతర్ మంతర్ చేశారు. మీరు ప్రజల్ని, బీసీ సోదరులందరినీ ఒక జంతర్ మంతర్ చేయాలనే ప్రక్రియ మొదలుపెట్టారు. మీరు తెలంగాణలో ఉన్న బీసీ సోదరులందరూ తెలివి తక్కువ వాళ్ళు కాదు, అమాయకులు కాదు, తెలుసుకున్నారు. మీకు నిజంగా ఎక్కడ చేస్తే ఎట్లా చేస్తే బీసీ సోదరులకు బిల్లు అమలవుతుందో మీకు తెలియదా? అది 9th షెడ్యూల్లో పెట్టి తమిళనాడు తరహాలో పార్లమెంట్లో పెట్టి తెచ్చుకోవాలి. లేదా మీకు 100 మంది ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మోడీ గారు కానీ తలుచుకుంటే ఒక్క రోజులో పార్లమెంట్లో, ఒక రోజులో లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పెట్టి సాధ్యమవుతుంది. మీ 2 పార్టీలకు బిల్లు ఇవ్వాలంటే బీసీ రిజర్వేషన్ చేయాలనే ప్రక్రియ నిజంగా ఉంటే అది ఒక్క రోజులో అయ్యే పని. కేవలం మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి బీసీ సోదరుల మాయ చేసి మరొక్కసారి స్థానిక సంస్థల ముందు, ఎన్నికల ముందు ఇదొక ఢిల్లీలో నేను మాత్రం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా, దేశంలో ఉన్న అన్ని పార్టీల ఎంపీలను కూడా కట్టినా, 45 మంది ఎంపీలను తీసుకొచ్చినా. మీ సొంత మనుషులు, మీ సొంత హైకమాండ్ రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ అటు కనీసం కనపడలే. కూతవేటు దూరంలో మీరు సభ పెడితే రాలే. వారికే మీరు నచ్చజెప్పే ప్రయత్నమో, మిమ్మల్ని మెప్పించే ప్రయత్నమో, మీరు మెప్పుకోలు కోసమో పెట్టిన సభ కానీ తప్ప ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే సభ కాదు అని ఖచ్చితంగా ప్రజలకు తెలుసు. మీ అధిష్టానాన్ని మీరు తీసుకురాలేదు కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్పులు మోస్తున్నారా అని అడిగారు. మీ హైకమాండ్ వాళ్ళు ఏం చేస్తున్నారని మేము అడగాలనా? మీ వాళ్ళు ఎందుకు రాలేదని మేము అడగాలనా? మాకు కొంచెం బీసీ సోదరులమైనా మాకు కొంచెం ఉంది, దాన్ని ఎట్లా మాట్లాడాలో మాకు తెలుసు, ఎట్లా మాట్లాడకూడదో తెలుసు. మీ సభ అది, మీ ఇండియా కూటమిలో పెట్టుకున్నటువంటి మీ సభ. రేవంత్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీతో పెట్టిన సభ కాదు. మేము బీసీల కోసం కొట్లాడుతూనే ఉన్నాం, అనేక సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం. మీ కూటమి పెట్టుకున్న సభ, మీరు హైకమాండ్ను మెప్పించే సభ, మీరు తెలంగాణలో బాగా చేశాను, సర్వే చేశానని చెప్పుకునే సభ, మీరు డబ్బా కొట్టుకునే సభ అది. దానికి బీఆర్ఎస్ రాలేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? బీఆర్ఎస్ ఎక్కడ పోరాడుతుందో, ఎక్కడ అవసరమో, ఎంతవరకు అవసరమో అంతవరకు ఖచ్చితంగా చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి కేసీఆర్ గారు, విజయశాంతి గారు, 2 సభ్యులతో కూడా తెలంగాణ ఎట్లా సాధించుకున్నారో, ఎట్లా తెచ్చారో మీకు తెలుసు. మీరు అప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, ఏం చేశారు, అవన్నీ తెలంగాణకు అనుకూలంగా మీరు ఎప్పుడన్నా ఆ రోజు చెప్పారా? బనకచెర్ల దానికి కూడా ఎగ్జాంపుల్, బనకచెర్లది కూడా కేసీఆర్ గారే క్రియేటర్ అని చెప్తున్నారు. కేసీఆర్ గారు క్రియేటరే, రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని చెప్పింది వాస్తవమే. కానీ మహబూబ్ నగర్ నుంచి, నల్గొండ నుంచి తీసుకుపోతే వాళ్ళ ఖర్చు తగ్గుతుంది, మన 2 జిల్లాలు హైదరాబాద్ కూడా సస్యశ్యామలమైతే ఉద్దేశంతో మాట్లాడిన దాన్ని ప్రతి దాన్ని తీసుకొచ్చి కేసీఆర్ గారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దన్నారా? ఎక్కడ చెప్పారా? ఎక్కడ చెప్పలేదు కదా. ఖచ్చితంగా బీసీలకే, యాదవులకు కానీ, పద్మశాలులకు కానీ, గౌడన్నలకు కానీ, కార్మికులకు అందరికీ కూడా
చేదోడు వాదోడుగా ఉండి 10 ఏళ్లలో బ్రహ్మాండంగా చూసుకున్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మీరు మాత్రం ఏ స్కీము ఏది కూడా ముందుకు తీసుకుపోకుండా మమ్మల్ని ఆపెట్టేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసుకుంటూ మీ చేతులను ఏమో చేయరు, కానీ ఢిల్లీకి తీసుకొచ్చి మేము చేస్తామంటే బీజేపీ సపోర్ట్ చేయట్లేదు, ఇవ్వట్లేదు అని తెలియదా మీకు? పార్లమెంట్లో చట్టమే చేయాలని తెలియదా? స్థానిక సంస్థల ముందు మరొక్కసారి ఢిల్లీలో పెద్ద స్టోరీ నడితే నిజంగానే తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ బీసీ సోదరులందరూ అనుకోవాలి, అరే రేవంత్ రెడ్డి గారు గట్టి కొట్లాడతాను భయ్, మన కోసం కొట్లాడతాను కానీ అది బీజేపీ ఇవ్వట్లేదు అని. అది తెలియదా? తెలంగాణ రాష్ట్ర ప్రజల అమాయకులు కాదు. మీరు ఎంతకాలం కూడా మోసం చేయలేరు బీసీలని. అది ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టి మాత్రమే తీసుకురావాల్సిన ప్రక్రియ మాత్రమే. దీంట్లో మీరుగానే నిన్న మీరు ఫైనల్గా మీరే తెలిసింది ఏంటంటే, మేము బీసీల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా వచ్చాం, సడక్ సే గల్లీ పై ఆయే, రోడ్డు మీద కూర్చున్నామని చెప్పారు. ఇక మేము ఢిల్లీకి రాము అని చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పింది మీది డైరెక్ట్గా ఏంటంటే, ఇక ఇది కాదు, మేము ఢిల్లీకి రాము, ఇది అయ్యేది లేదు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పకుండానే చెప్పాడు. మేము ఢిల్లీకి వచ్చినప్పుడు పట్టుకుంటామని. పట్టుకొని ఢిల్లీలో ఏం చేస్తాం? తెలంగాణకు వచ్చినప్పుడు పట్టుకుంటాము వాళ్ళని అంటాం. ఏం చేస్తాం మనం? ఏం చేయలేం కదా. ఢిల్లీలో జరగాల్సింది జంతర్ మంతర్లో దీక్ష కాదు. మా లీడర్ గారు సురేష్ రెడ్డి గారు చెప్పినట్టు టెంట్ కింద కాదు దీక్ష, పార్లమెంట్లో దీక్ష. పార్లమెంట్లో మీరు బీహార్లో జరుగుతున్నటువంటి ఓట్ చోరీ గురించి ఎట్లయితే పోరాటం చేస్తున్నారో, బీసీల గురించి కూడా రోజు పార్లమెంటు స్తంభింపజేస్తే, ఒక సెషన్ కాకపోతే రెండో సెషన్ కాకపోతే మూడో సెషన్ చేసుకుంటా పోతే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరంకైనా ఎప్పటికైనా జరిగేది పార్లమెంట్లో చేస్తే పోరాటం ఖచ్చితంగా బీసీలకు అమలు జరుగుతుంది. అది చేయాలి మీరు. దానికి అవుట్ రైట్ మేము ఉన్న నలుగురమైనా సపోర్ట్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. మీరు తెలంగాణలో 432 హామీలలో మీరు చేసేది ఏంటంటే, నిన్న డ్రామా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ తీసుకొచ్చిన డ్రామా అంతా డైవర్షన్ పాలిటిక్స్. మీరు చేసింది ఏమీ లేదు. వచ్చిన 20 నెలల్లో అన్ని కమిషన్లే. ఈ ఫార్ములా అంటారు కమిషన్, కాళేశ్వరం అంటారు కమిషన్, ఫోన్ ట్యాపింగ్ అంటారు కమిషన్, గొర్రెలది అంటారు కమిషన్. మీరు కూడా బీజేపీ కంటే తక్కువే తీసిపోలేదు. వాళ్ళు సిబిఐ ఈడీలను ముందు పెడుతున్నారు, మీరు కమిషన్లను, సీట్లను, ఏసీబీలను ముందు పెడుతున్నారు. మీరు ఇద్దరే రీజనల్ పార్టీని చంపే కార్యక్రమం తప్ప, నాయకులను చంపే కార్యక్రమం తప్ప, మీరిద్దరు ఒకటే. కాంగ్రెస్ బీజేపీ ఒకటే. దొందే మీరిద్దరు కలిసే బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మానుకోవాలి. బీసీలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తిప్పి కొడతారు మిమ్మల్ని అందరినీ కూడా. ఇది తోడు దొంగలు కలిసి చేస్తున్నటువంటి గేమ్. దీన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకుంటాం. ఇది ఇప్పట్లో అయ్యేది కాదు అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నిన్న తేల్చి చెప్పి మరి టెంట్ కంచి పీక్కొని హైదరాబాద్కు వెళ్ళిపోయారు. ఇది కాదు అని. కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. మా నలుగురం ఉన్నా సరే మా రాజ్యసభలో మా గొంతు వినిపిస్తూనే ఉంటాం. మీరు పెట్టండి పార్లమెంట్లలో, మేము సపోర్ట్ చేస్తాం. మీరు ఇండియా కూటమి మీటింగ్ పెట్టేసి బీజేపీ ఇండియా కూటమిలో వచ్చిన వాళ్ళ ఎంపీలందరినీ పిలిచి బీఆర్ఎస్ రాలేదు అని అంటే ఎక్కడికి వస్తుంది బీఆర్ఎస్? మీ కూటమిలో లేం కదా. మేము పోరాడతాం, మా శక్తి కొర పోరాడి మేము బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఎట్లయితే తేవాలో అనితర సాధ్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు బీసీ రిజర్వేషన్లు ఎట్లా వస్తుందో మాకు తెలియదా? వారు ఖచ్చితంగా దిశానిర్దేశం చేస్తారు. బీసీల కోసం కొట్లాడతాం. బీసీలు మాతోనే ఉంటారు. మిమ్మల్ని ఇంకా నమ్మరు. ఒకసారి మోసపోయారు, ఇంకా మరొకసారి మళ్ళీ ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. మీరు ఎన్ని జిమ్మికులు చేసినా కుదరవు రేవంత్ రెడ్డి గారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీష్ రెడ్డి గారికి, పెద్దలు బదిరాజు రవిచంద్ర గారికి, మీడియా మిత్రులు మీ అందరికీ నమస్కారం తెలియవస్తా ఉన్నాం. బనకచర్ల విషయంలో సుదీర్ఘంగా కూడా పెద్దలు సురేష్ రెడ్డి గారు మీకు వివరంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ గురించి మా రాష్ట్రంలో ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న బీసీ నాయకుడు, బీసీ బిడ్డ బదిరాజు రవిచంద్ర గారు కూడా సుదీర్ఘంగా అన్ని విషయాలు, వారి యొక్క ఆవేదన, రిజర్వేషన్ ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, ఎందుకు చేస్తలేరు, ఎందుకు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మేము ముందు తీసుకురావడం జరిగింది. నేను 2 విషయాలు చెప్తా. అసలు నిన్న ఏదైతే జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ధర్నా పెట్టిండ్రో, మొన్న 2 రోజుల మొత్తం అంటే 2-3 రోజుల క్రితం ఏం చేసిండ్రు, హైదరాబాద్లో
ఓ ట్రైన్ జెండా ఊపి మేము ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున చేస్తున్నాము, స్తంభింపజేస్తున్నాం అని చెప్పి ఏదో షో ఆఫ్ చేసి ఏదో డ్రామా చేసి తిప్పి కొడితే 200 మంది 200-300 మంది ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ వారు వచ్చి ధర్నా చేస్తే 200-300 మంది కూడా లేకుండా ఏదో తూతూ మంత్రంగా బీసీ నాయకులు అంటే బీసీ బిడ్డలంటే మాకు ప్రేమ ఉంది, రిజర్వేషన్ ఏదో కొట్లాడుతుందని చెప్పేసి ఏదో మీరు హైడ్రామా ఏ చేసిండ్రో ఫస్ట్ అది అట్టరీ ఫ్లాప్ అది. ఎందుకంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టే వాళ్ళు ఏదైతే ఇప్పుడు గవర్నర్ దగ్గర ఏదైతే ముసాయిదా పెట్టిండ్రో అసలు వాస్తవంగా వాళ్ళు ఇంతైనా జ్ఞానం ఉందా? ఇంతకుముందే బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా బీజేపీ పార్టీ వాళ్ళు అందరూ కూడా అసెంబ్లీలో తీర్మానం పెట్టిన తర్వాత మీరు రాష్ట్రపతి ఆధీనంలో ఉన్న తర్వాత మళ్ళీ మీరు ఆర్డినెన్స్ తీసుకోవడంలోనే మీ దొంగతనం మీ లంగతనం అక్కడే కనబడతా ఉంది. మీరు ఇప్పుడు గవర్నర్కి ఆర్డినెన్స్ మళ్ళీ పంపించారు కాబట్టే రాష్ట్రపతి ఆధీనంలో పెండింగ్లో పడ్డది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ ఏం చేయాలి? రాష్ట్రపతి దగ్గర వారు ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేరు, రాష్ట్రంలో బీసీ బిడ్డలందరూ భగ్గుమంటా ఉన్నారు అని సుప్రీంకోర్టు పోవాల్సింది మీరు. మీరు ఎక్కడ పోకుండా ఇక్కడ డ్రామాలు చేసుకుంటూ చాలా తమాషా ఆడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలకు ఒకటే గమనించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏంటంటే ఈ దొంగ లెక్కలు చెప్పుకుంటూ దొంగ సర్వేలు చేసుకుంటూ మళ్ళీ పాత పద్ధతిలోనే రిజర్వేషన్ అమలయ్యే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్ కోసం హైడ్రామా ఆడుతున్నారు. కానీ బీసీ బిడ్డల మీద ప్రేమ లేదు కాదు అని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారి తొడలు తరుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తూ ఉంటారు. అరే అయ్యా మీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే లేదు, సచ్చే లేదు, మీరు బీసీ బిడ్డలకు రిజర్వేషన్ కూడా ఇచ్చే లేదని నిన్నటి మీ ధర్నాతో స్పష్టంగా కనబడిపోయింది. మీకు నిజంగా బీసీ బిడ్డల మీద ప్రేమ ఉంటే మీ రాహుల్ గాంధీ పార్లమెంట్ ఉన్న వ్యక్తి ఢిల్లీలో ఉండి నిన్న ఎందుకు వారు బీసీ ధర్నాకు ఎందుకు రాలేదు? మీ ప్రియాంక గాంధీ ఎందుకు రాలేదు? మీ ఖర్గే గారు ఎందుకు రాలేదు? మీ పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఎవరు అంటే మీకు ధర్నా ఇచ్చిన విషయం సరే మీరు ఏదో ఎక్కడ పోయినంటున్నావు అంటే నిన్న మీకు ధర్నా పెట్టే విషయం అంత మాత్రం సమాచారం లేదా? అంటే మీకు బీసీ బిడ్డల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో నిన్న ధర్నాకి మీ పెద్దలు మీ నాయకులు మీరు దాదాపు 50-60 సార్లు పదవుల కోసము మంత్రుల కోసం మీరు ఢిల్లీ చుట్టూ ఏదైతే చక్రాలు కొడతా ఉందో ఈ బీసీ రిజర్వేషన్ కోసం మీ నాయకులు నిన్న ధర్నాకు రాలేని విషయం బీసీ బిడ్డల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో మీ కాంగ్రెస్ నాయకులు స్పష్టంగా కనపడతా ఉంది. మీరు కేసీఆర్ మీద ఏడ్పు ముందు మానేయండి. రేవంత్ రెడ్డి గారు నోరు చేస్తే కంపు మాటలు గబ్బు మాటలు. పెద్ద తండ్రి లాంటి వ్యక్తి కేసీఆర్ గారు చావు కోరుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి. పొద్దున్న లేస్తే ఆయన తిట్టడం మా మీద పొద్దున్న లేస్తే పాటలే నిన్న కనిపిస్తే అక్కడ ఎంతసేపు తిట్ల దండకం తప్ప లోకల్ బాడీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం తప్ప ఎటువంటి స్పష్టంగా కనపడలేదు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ఒక్కటే అడుగుతున్నది ఒకటే, ఏదైతే 9 మీకు కనీసం కొంచెమైన సెన్స్ లేదు ఏంది ఏదైతే మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చిరో 9వ షెడ్యూల్లో దీన్ని చేర్చాలనే పాయింట్ ఇంక్లూడ్ చేయకుండా మీరు ముసాయిదాన్ని మీరు దాన్ని పంపించినంటే ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు కనపడతా ఉంది. ఇప్పటికైనా సరే మీరు ఖచ్చితంగా దాన్ని న్యాయ పోరాటం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలకు మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిన మాటల్ని మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వండి. 42% రిజర్వేషన్ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా నెరవేరే వరకు బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో మా వాళ్ళు ఆ 4 చనిపోయినప్పుడు 4 మోస్తారు. ఈ 4 ఖచ్చితంగా బీసీ బిడ్డల కోసం ఇక్కడ పోరాటం చేస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అందరినీ కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 50% సీలింగ్ గురించి గుదిబండగా మార్చారు కేసీఆర్ గారు అని చెప్పారు. మీరే ఒకనాడు మీరు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ మీరు వింటే ఏమంటారంటే బీసీల రిజర్వేషన్ ప్రక్రియ ఏదైనా రాష్ట్రాలకు అధికారం కనుక ఇస్తే గడ్డివాం దగ్గర కొరకాసుకు ఇచ్చినట్టే లెక్క అని మీరే అన్నారు. మీరు వినండి. ఇట్లాంటి అన్ని మీకు తెలిసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరొక్కసారి బీసీలను మోసం చేయాలి. మీ ఇంటర్నల్గానే మీరు మాట్లాడిందేమో ఇదేమో మీకు తెలుసు. రాష్ట్రాలకు ఏం పరిమితి లేదు పరిధి లేదని కేంద్ర ప్రభుత్వమే చేయాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, చట్టమే చేయాలని తెలుసు. అయినా మీరు మాది 140 ఏళ్ళ
చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా వ్యూహాలు మాకు ఉన్నాయి, మేము ఖచ్చితంగా అమలు చేస్తామని. అది నిన్న తేలిపోయింది. జంతర్ మంతర్లో వ్యూహాలన్నీ బెడిసి కొట్టినాయి. ఇక జరిగేది ఏం లేదని తేలిపోయింది. థ్యాంక్ యూ. ఏమండి, బీసీ రిజర్వేషన్ చేయడానికి పార్లమెంట్లోనే పెట్టాలి, చట్టం చేయాలి, ఆయన సపోర్ట్ చేయాలంటున్నాం. చెయ్యదు అని నేను అనట్లా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదుగా చేయడానికి. వాళ్ళు అడగాలి, వాళ్ళకున్న సభ్యులను పెట్టి పార్లమెంట్ స్తంభింపజేయమంటున్నాం. జంతర్ మంతర్లో దీక్ష కాదు, మీరు ఆర్డినెన్స్ల ద్వారా కాదు రాదు అంటున్నాం. థ్యాంక్ యూ.